అందరూ బాగున్నారా? ఈరోజు మీకు చూపిస్తున్న ఐటెం కరివేపాకు కారపొడి అండి. మామూలుగా కారపొడి చేసుకోవచ్చు, ఎండుమిర్చి శనగపప్పు అది వేసుకొని. కాకపోతే కరివేపాకు ఒంటికి మంచిది కదా, కూరలో వేసి తీసి పారేస్తుంటారు. అదే ఇలా వేస్ట్ చేస్తే బాగుంటుందని ఐడియాతో ఇలా చేశాను. కరివేపాకు శుభ్రంగా కడిగి ఎండబెట్టేసాను. ఇలా 2 స్పూన్స్ శనగపప్పు, 2 స్పూన్స్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, ఒక 100 గ్రాములు ఎండుమిర్చి వేసి ఇలాగే ఎండబెట్టిన కరివేపాకుని వేసి ఫుల్గా వేపేసాను. వేపేసి చల్లారిన తర్వాత మిక్సీ పెట్టాను అనమాట. మిక్సీ కొట్టగానే ఇలా పౌడర్ లాగా వచ్చింది గ్రీన్ కలర్లోని. మామూలుగా అయితే యాక్చువల్గా కారపొడి ఎర్రగా వస్తుంది, అయితే కరివేపాకు కొంచెం ఎక్కువగా ఉండడం వల్ల కరివేపాకు ఈ కలర్లో వచ్చింది, గ్రీనిష్ కలర్లో. ఇది ఏదైనా టిఫిన్లోని ఇడ్లీ కానీ కుడుం కానీ పెట్టుకున్నప్పుడు చక్కగా ఆయిల్ వేసుకొని తింటే బాగుంటుంది. రైస్లో కూడా కలుపుకోవచ్చు నెయ్యి వేసుకొని. అంతేవిధంగా బొంబాయి చట్నీ చేసినప్పుడు కూడా వైన్ వేసుకుంటే టేస్టీగా ఉంటుంది. సో ఫ్రెండ్స్, హెల్దీకి బాగుంటుంది అనేసి చేశాను. మీరు ట్రై చేయండి. వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్. బాయ్, లవ్ యూ ఆల్, థ్యాంక్ యూ.